ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ఉపాధ్యాయులు తిరగబడ్డారు. సాధారణ బదిలీలో వెబ్ కౌన్సిలింగ్ విధానాన్ని వ్యతిరేకిస్తూ డీఈఓ కార్యాలయాలను ముట్టడించారు. ఎస్జీటీలకు అన్యాయం చేస్తే గత అనుభవాలు పునరావృతం కావడం ఖాయమని హెచ్చరించాయి ఉపాధ్యాయ సంఘాలు. ఇంతకీ ట్రాన్స్ఫర్ల అంశంలో టీచర్ల వాదనేంటి? విద్యాశాఖ ఏం చెప్తోంది? ఏపీ సర్కార్కు ఊహించని జలక్ తగిలింది. విద్యాశాఖ పెత్తనం, ఏకపక్ష నిర్ణయాలు వ్యతిరేకిస్తూ ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన బాటపట్టాయి. తొలి ఎఫెక్ట్ సెకండరీ గ్రేడ్ టీచర్ల బదిలీలలో బహిర్గతమైంది. సాధారణ బదిలీలలో వెబ్ కౌన్సిలింగ్ విధానం అమలు చేస్తామని ఆఖరి నిమిషంలో విద్యాశాఖ ప్రకటించింది. 2021-23లలో ఈ విధానం విజయవంతమైనందున ఇప్పుడు ఆ పద్ధతినే అనుసరించాలని నిర్దేశించింది. దీంతో మాన్యువల్ కౌన్సిలింగ్ కోసం రెడీ అయిన టీచర్లు కంగుతిన్నారు. ఐక్య ఉపాధ్యాయ సంఘాలు కార్యాచరణ మేరకు టీచర్లు రోడ్డెక్కారు. వెబ్ విధానం వల్ల తీవ్రంగా నష్టపోతామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒత్తిడి తెచ్చే ప్రయత్నంలో భాగంగా రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపునివ్వగా డీఈఓ కార్యాలయాలు, కలెక్టరేట్లు హోరెత్తిపోయాయి. విశాఖలో భారీ సంఖ్యలో ఆందోళనలో పాల్గొన్న టీచర్లు అధికారులను అడ్డుకున్నారు. విజయనగరం జిల్లాలో తలకిందులుగా నిలబడి నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే నిరసనలు కొనసాగించాలని ఉపాధ్యాయ సంఘాలు నిర్ణయించాయి. కౌన్సిలింగ్ వల్ల 8 ఇయర్స్ లాంగ్ స్టాండర్డ్ ఉన్న టీచర్స్ కి క్లియర్ వేకెన్సీ మాకు తెలియదు. ఎందుకంటే 2000 ఆప్షన్స్ పెట్టాలి. అది కూడా నెట్లో పెట్టడం అంటే చాలా దారుణంగా ఉంటది మా పరిస్థితి. దీనివల్ల ఇంటీరియర్ ప్లేస్ ఎక్కడున్నాయో మాకు తెలియదు, మేము వెళ్లాల్సి వస్తుంది. అయినా గవర్నమెంట్ ఎస్జీటీలకి మాన్యువల్ ఇస్తానని ఒప్పందం పడి ఈ రోజు మాన్యువల్ లేదని రివర్స్ ట్రాన్స్ఫర్స్ చేసి రివర్స్ విధంగా ప్రవర్తించే మాట తప్పుతుంది. ఈ విధానం గవర్నమెంట్ కి అసలు మంచిదైన పద్ధతి కాదు. ఎందుకంటే ఇంతమంది టీచర్స్, మహిళా టీచర్స్ ఇబ్బంది పడుతున్నారు. లాస్ట్ టైం ఏజెన్సీకి వెళ్లిన టీచర్స్ ఇప్పటికే దిగలేదు. ఫ్యామిలీతో ఉన్న టీచర్స్ ఇబ్బందిలో ఉన్నారనే విషయం కూడా తెలిసి, ఇంతకుముందు తెలిసి కూడా ఇతను మళ్ళా ఇదే విధానం ప్రవర్తిస్తున్నారు. ప్రస్తుత బదిలీలో రాష్ట్ర వ్యాప్తంగా 16,029 మంది ఎస్జీటీలు స్థానచలనం కోసం దరఖాస్తు పెట్టుకున్నారు. ప్రతి జిల్లాలోనూ ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ అవ్వాల్సిన ఉపాధ్యాయుల సంఖ్య దాదాపుగా 1000 వరకు ఉంటుంది. వీళ్లంతా ఆన్లైన్ కౌన్సిలింగ్ కు హాజరైతే చాలా సమస్యలు ఎదురవుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాయింట్లు, కేటగిరీ ఆధారంగా బదిలీల్లో ప్రాధాన్యత లభిస్తుంది. జిల్లా వారీగా 4 కేటగిరీలుంటాయి. ప్రిఫరెన్షియల్ కోటా ఉంటుంది. ఇలా అనేక పరిశీలనలు, వడపోతల తర్వాత బదిలీల ప్రక్రియ జరుగుతోంది. అయితే వెబ్ కౌన్సిలింగ్ ద్వారా నిర్వహించే ట్రాన్స్ఫర్ల కారణంగా అప్లై చేసుకోవడమే పెద్ద సమస్య. అయితే వ్యక్తిగత అభ్యర్థనలకు ఆస్కారం ఉండదనేది ప్రధాన అభ్యంతరం. మండలాలు దాటిపోయి సుదూర ప్రాంతాలకు వెళ్లి పనిచేయడం మానసికంగా ఒత్తిడికి గురి చేస్తోంది. ఫలితంగా విద్యార్థులకు సరైన బోధనా సమయం చిక్కక నష్టపోయే ప్రమాదం ఉంటుంది. ఈ క్రమంలోనే విద్యాశాఖ అధికారులతో ఉపాధ్యాయ సంఘాలు చర్చలు చేశాయి. మాన్యువల్ విధానంలోనే బదిలీలకు మొదట అంగీకరించి ఇప్పుడు మాట తప్పారంటున్నారు ఉపాధ్యాయులు. సెకండ్ గ్రేడ్ టీచర్స్ కి మాన్యువల్ గా ట్రాన్స్ఫర్స్ జరపాలని ఒప్పందంలో అధికారులు ఒప్పుకోవడం జరిగిందండి. ఆ విధంగా షెడ్యూల్ కూడా ఇవ్వటం జరిగింది. మరలా నిన్న అప్పటికప్పుడు సెకండ్ గ్రేడ్ ఉపాధ్యాయులకు కూడా మాన్యువల్ కౌన్సిలింగ్ కాదు, వెబ్ కౌన్సిలింగ్, వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది మీరు అని చెప్పడం జరిగింది. వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలంటే ఒక్కొక్క టీచరు కంపల్సరీ ట్రాన్స్ఫర్స్ లో ఉంటాడండి. కొంతమంది 8 సంవత్సరాలు నిండిన వాళ్ళకి దగ్గర 3,000 నుంచి 4,000 ఆప్షన్స్ పెట్టుకోవాలంటే కష్టతరమైన పని. అయితే విద్యాశాఖ వెర్షన్ డిఫరెంట్ గా ఉంది. వెబ్ కంటే మాన్యువల్ కౌన్సిలింగ్ లో ఇబ్బందులు ఎక్కువ అని చెబుతుంది. ఖాళీ అయిన స్థానాల్లో 38% తక్షణమే కనిపించకపోతే పాయింట్స్ ఎక్కువ వచ్చిన వాళ్లకు నష్టం జరుగుతుంది. స్కూల్ రీఓపెన్ అవ్వడానికి తక్కువ సమయమే ఉంది. ఇప్పుడు మాన్యువల్ కౌన్సిలింగ్ చేపడితే బడులు పునఃప్రారంభమయ్యే వాటికి బదిలీలు పూర్తి కావు. రోజుకు 400 నుంచి 500 మంది టీచర్లకు మాత్రమే సాధ్యమవుతుంది. అందుకే ప్రక్రియను వేగవంతం చేయాలంటే వెబ్ విధానమే బెస్ట్ అంటుంది విద్యాశాఖ.